సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని కళారంగానికి చెందిన మహిళలను ఘనంగా సన్మానించారు. సోమవారం రోజున కరీంనగర్ పట్టణంలోని కళాభారతి యందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్వాయి పాపన్న రాష్ట్ర అధ్యక్షులు కోడూరి పరశురాం గౌడ్, జిల్లా అధ్యక్షులు ముత్యం శంకర్ గౌడ్లు హాజరై మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలను సన్మానించుకోవటం మాకు గర్వకారణమన్నారు. రాబోవు ఎన్నికల్లో 33% రిజర్వేషన్లతో మహిళలు రాజకీయాల్లోకి రావాలని వారు ఆకాంక్షించారు. అదేవిధంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన సర్వాయి పాపన్న గీత కార్మిక కరీంనగర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సంధ్యకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం అనంతరం సుమారుగా 300 మంది మహిళలను ఘనంగా సన్మానించారు. ప్రశంసా పత్రం అందించి శాలువ కప్పి సత్కరించారు. తదనంతరం మహిళలందరూ కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మిఠాయిలను తినిపించుకున్నారు. కళాకారులు చేసిన కోలాట ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పరశురాం గౌడ్, జిల్లా అధ్యక్షులు ముత్యం శంకర్ గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సంధ్య, సంఘం మాజీ అధ్యక్షులు కలర్ సత్యన్న, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సంపునూరి మల్లేశం గౌడ్, రాష్ట్ర నాయకులు సింగం సత్తన్న గౌడ్, గోపగాని సారయ్య గౌడ్, కర్బూజా తిరుపతి గౌడ్, కోలా లక్ష్మణ్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు బుర్రా పరశురాములు గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మటి రాజమల్లు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందరూ నమస్కారం. నా పేరు కోడూరు పరశురాం గౌడ్, సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మహిళా దినోత్సవం పురస్కరించుకొని మా జిల్లా అధ్యక్షులైన సంధ్య గౌడ్ అధ్యక్షతన ఈరోజు ఇక్కడ తన కళాకారులందరికీ కూడా ఒక సన్మానం చేసే ప్రోగ్రాం తీసుకున్నాము. అందులో భాగంగా ఒక 150 నుంచి 200 మందికి మేము వీళ్ళ సన్మానం చేసే ప్రోగ్రాంని వీళ్ళ కళాభారతిలో పెట్టడం జరిగింది. ఇటు సమావేశానికి మా జిల్లా అధ్యక్షులు ముత్యం శంకర్ గౌడ్ గారు, రాష్ట్ర నాయకులు కలర్ సత్తన్న గారు, అలాగే మా జిల్లా ప్రధాన కార్యదర్శి రాజమౌళి గారు అందరూ వచ్చినారు. ఈ ఉద్దేశం ఏంటంటే మహిళల్ని మేము వాళ్ళ కష్టాలని గుర్తించి వాళ్ళ ఔన్నత్యాన్ని గుర్తించి మేము ఒక సన్మాన కార్యక్రమం తీసుకున్నాం. వాళ్ళు చేసే సేవలు, అలాగే ముందు ఇంకా చేయాల్సిన సేవల గురించి దృష్టిలో పెట్టుకొని ఒక కార్యక్రమం మా సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది.